వస్తారు. ధర్మపురి టెంపుల్ దగ్గర ఉన్న గోదావరిలోనే పుష్కరాలకి ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉంది. లాస్ట్ పుష్కరాలకి సుమారు 60 లక్షల మంది వచ్చారు. ఇప్పుడున్న పుష్కరాలు రీసెంట్గా జరిగిన కాళేశ్వరం పుష్కరాలు చూసుకుంటే మనకి సుమారుగా 2 కోట్ల మంది జిల్లాకి వచ్చే అవకాశం ఉంది. సో 2 కోట్ల మందికి సరిపడా మనకి ఫస్ట్ ఘాట్స్, పార్కింగ్ ప్లేసెస్, రోడ్స్, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్ అన్నీ కూడా మనం ఫెసిలిటీ స్టార్ట్ చేసుకోవాలి. సో 2 ఏళ్ళ టైం ఉంది కాబట్టి ఫస్ట్ ఇనిషియల్లీ మనం ఘాట్స్ ఎక్కడెక్కడ ఘాట్స్ ఉన్నాయి, ఇంకా కొత్త ఘాట్స్ ఎక్కడెక్కడ కట్టాలి, ఘాట్ ఎక్స్టెన్షన్ ఎక్కడెక్కడ చేయాలి అని చెప్పి మనము ప్రిలిమినరీ రిపోర్ట్ అనేది మనకి సీఎం ఆఫీస్ నుంచి రావడం జరిగింది. ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కూడా మనకి సీఎం గారు మీటింగ్ ఉందని చెప్పి, సో మనకి ఒకసారి డైరెక్ట్గా చూస్తే మనకి ఐడియా వస్తుందని దీంతో ఆల్రెడీ అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి చూసి నాకు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి మేము కూడా చూసాం విత్ ఆల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ, టెంపుల్ ఈవో కానీ, లేకపోతే ఇక్కడ ఉన్న ఎప్పటి నుంచో ఇక్కడ ఉన్న ఎక్స్పర్ట్స్ కానీ, లేకపోతే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా వచ్చి చూడడం జరిగింది. సో బేసిక్ ప్రిలిమినరీ ఐడియా వచ్చింది. ప్రిలిమినరీ ఐడియా ప్రకారం మనం స్టేట్ గవర్నమెంట్కి ఏమేమి కావాలి, ఎక్కడెక్కడ మనం ఏమేమి ప్రపోజ్ చేయొచ్చు అనేది మనము పంపిస్తాం. తర్వాత స్టేట్ గవర్నమెంట్ నుంచి మనకి కన్సల్టెంట్స్ కూడా వస్తారు. ఇంజనీరింగ్ కన్సల్టెంట్స్ ఉంటారు, మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. సో బడ్జెట్ ఎంత అవుతుంది, మనకి శాంక్షన్స్ ఎంత ఇస్తున్నారు, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలి అనేది మనం ఫర్దర్ నెక్స్ట్ 3 months 4 months నడుస్తూ ఉంటుంది. బట్ నెక్స్ట్ 2 yearsలో కూడా ఈ గోదావరి పుష్కరాల వర్క్స్ అనేది నడుస్తూనే ఉంటాయి. అండ్ సీఎం గారి ఆదేశానుసారం పెద్ద ఎత్తున నిర్వహించబోతున్నాం. థ్యాంక్ యూ.